గత 5 ఏళ్లలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎన్నో రెట్లు పెరిగింది. ఇక దిల్ రాజు గ్రాఫ్ సైతం కొన్నేళ్లుగా బాగా పెరిగిపోయింది. కానీ ఇద్దరూ ఎంత సాధించినా ఒక్క విషయంలో మాత్రం ఆడియన్స్ కు భారీగా బాకీ పడ్డారు. ఇప్పుడు ఈ ఇద్దరికి ఆ బాకీ తీర్చే అవకాశం ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చింది. మరి దాన్ని ఫుల్ఫిల్ చేస్తారా? ఇంతకీ ఏంటా బాకీ? సమ్మర్లో పెద్ద సినిమాలు లేవు. ఉన్న సినిమాల్లో టిల్లు స్క్వేర్ అదరగొడుతోంది. ఇక లైన్లో నెక్స్ట్ ఉన్నది విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్ కూడా మాస్ బ్యాటింగ్ చేయడానికి ఏప్రిల్ 5 నుంచి రెడీ అవుతున్నారు. ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ఉన్న యాక్షన్ కూడా ఉందని ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతోంది. పైగా ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ అంటేనే ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటిదిప్పుడు టైటిలే ఫ్యామిలీ స్టార్ అని పెట్టారు. ఇక కుటుంబ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెడుతున్నట్లే. పైగా దిల్ రాజు కూడా ఈ సినిమాపై చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. సాధారణంగా తన సినిమా ఏదైనా రిలీజ్కి ముందు గొప్పలు చెప్పరు దిల్ రాజు. కానీ ఫ్యామిలీ స్టార్కు గొప్పలు కాదు, కానీ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. శతమానం భవతి తర్వాత దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఆ స్థాయి ఫ్యామిలీ సినిమా రాలేదు. మధ్యలో శ్రీనివాస కళ్యాణం వచ్చినా ఆడలేదు. విజయ్తో చేసిన వారసుడేమో తెలుగు సినిమా కాదు. F2 ఈ లోటు కాస్త తీర్చినా అందులో ఎక్కువగా కామెడీనే ఉంటుంది. మళ్లీ చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి ఎమోషన్స్తో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టారే. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ ఫ్యామిలీ మూవీ ఇవ్వలేదు. పైగా అన్ని జోనర్స్ టచ్ చేస్తూ వస్తున్నారు. గతేడాది ఖుషితో కుటుంబ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసినా పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు. దాంతో ఫ్యామిలీ స్టార్తో ఆ బాకీ తీర్చేయాలని చూస్తున్నారు. మరి ఇటు దిల్ రాజు, అటు విజయ్ ఇద్దరూ ఇది చేస్తారో లేదో ఏప్రిల్ 5న తేలనుంది.